నమస్తే కిషో, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మినిట్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్దాం. అరకును ఊటీ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. నవంబర్ 13 నుంచి 3 రోజుల పాటు అరకు ఉత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఆయన. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు మంత్రి కిమిడి మృణాలిని. మొదటి విడతలో సుమారు 2 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్నారు. 3 రోజుల క్రితం విశాఖ జిల్లా అనంతగిరి మండలం సరయూ జలపాతంలో గలంతైన 2 యువకుల మృతదేహాలు దొరికాయి. నేవీ గజ ఎత్తుగాళ్ల సాయంతో 2 యువకుల డెడ్ బాడీస్ దొరికాయి. చిత్తూరు జిల్లా పుత్తూరు చెక్పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో 4 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుబడింది. ఓ టిప్పర్లో వీటిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వాహనాన్ని ఆపడంతో టిప్పర్ను వదిలేసి పరారయ్యారు స్మగ్లర్లు.